హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సూపర్ సుప్రియ. అండ్ ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి, సండే మార్నింగ్ వ్లాగ్. అండ్ ఇక్కడ మా ఆక్వాగార్డ్ ఫిల్టర్ అయితే కొంచెం పాడైపోయింది, వాటర్ చాలా స్లోగా వస్తున్నాయి. సో అందుకోసమని టెక్నీషియన్ని పిలిచాము. సో వాళ్ళు వచ్చారనమాట. సండే కదా రారు అనుకున్నాము, కానీ సండే వచ్చారు. ఆల్రెడీ మేము అదే అపాయింట్మెంట్ అది బుక్ చేసి 3-4 డేస్ అయింది. ఇంకా రాలేదు అనుకుంటుంటే ఇంకా సండే అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు అక్కడ చూడండి రిపేర్ చేస్తున్నారు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఈలోపు వీళ్ళు వచ్చారనమాట. ఈరోజు నేనైతే క్యారెట్ కర్రీ అండ్ వంకాయ టమాటో పచ్చడి చేయాలని అనుకుంటున్నాను. సో క్యారెట్ కర్రీ వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టము. అండ్ పిల్లలకి కూడా నవ్వేడేస్ మొబైల్స్ చూస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇలాంటి ద్వారా అయినా మనం కొంచెం వాళ్ళకి హెల్తీ ఫుడ్, ఐస్కి కొంచెం మంచిది ఇస్తే ఎలాగో వాళ్ళని నా సోషల్ మీడియా నుంచి అవాయిడ్ చేయడం నవ్వేడేస్ కొంచెం కష్టమే. కాబట్టి అట్లీస్ట్ ఇలాగైనా కొంతవరకు వాళ్ళకి విటమిన్ ఏ ఉంటుంది కదా క్యారెట్లో, బీటా కెరోటిన్. సో ఇలాగైనా వాళ్ళకి ఇద్దామని అయితే నేను ఎక్కువ క్యారెట్ చేస్తాను. అండ్ ఆలూ ఫ్రై కూడా వీళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి చూడండి సర్వీసింగ్ అయితే చేస్తున్నారు. అండ్ దానిలో నుంచి వాటర్ మొత్తం బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తారు, డస్ట్ వాటర్ మొత్తము. ఫిల్టర్ ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, క్యాన్ అంటారా, దానిలో నుంచి దాన్ని కొట్టి దానిలో ఉన్న డస్ట్ వాటర్ మొత్తం బయటికైతే పంపిస్తారు. దానిలో ఉన్న డస్ట్ మొత్తం తీసేస్తారు, క్లీన్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే అది ఫాస్ట్గా వాటర్ వస్తుంది, స్లోగా వస్తుంది కదా. 1 అవర్ పడుతుంది ఫిల్ అవ్వడానికి. ఒక బిందె వాటర్ ఫిల్ అవ్వడానికి 1 అవర్, 1.5 అవర్ పడుతుంది. రెగ్యులర్గా అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి దానికి సర్వీసింగ్ కోసం సర్వీసింగ్ వాళ్ళని అయితే పిలిచాము. అండ్ ఇక్కడ వాళ్ళైతే చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ కట్ చేసేసాను. అండ్ తిరగమాత కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు అన్నీ అయితే వేసేసాను. అండ్ ఇక్కడ నేను తిరగమాత వేసేసాను. అండ్ ఇంకా ఒక గరిటె తీసుకొని అయితే దాన్ని కలుపుతున్నాను. సో వీళ్ళ క్లీనింగ్ కూడా అయిపోవచ్చింది. యాక్చువల్లీ మ్యాంగ్లూర్లో అంత డస్ట్ వాటర్ అట్లా ఏమి ఉండదు కొన్నిసార్లు. బట్ మనం ఫిల్టర్ ఉండాలి కాబట్టి, ఫిల్టర్ యూజ్ చేయాలి కాబట్టి యూజ్ చేయడమే. ఇక్కడ సాల్ట్ వాటర్ అదంతా ఏం ఉండదు, అంతా నార్మల్ వాటరే వస్తుంది. వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి సాల్ట్, పసుపు నార్మల్గానే వేసుకుంటారు కదా అందరూ, అలాగే నేను కూడా చేస్తాను. పెద్ద మసాలా టైప్ అట్లా మేము తినము. ఇది వచ్చేసి ఇంకా నేను కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా మగ్గాలి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మగ్గాలి. మగ్గేంత వరకు అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. మగ్గడానికి కొంచెం వాటర్ అయితే నేను పోస్తాను, ఎందుకంటే మగ్గాలి కదా. సో వాటర్ అయితే వేసేసాను ఇక్కడ. అండ్ ఇక్కడ నేనైతే ఇంకొంచెంసేపు దాన్ని ఇంకా అలా వదిలేస్తాను. అండ్ ఇక్కడ నేను ఇంకా వంకాయ టమాటో పచ్చడి కోసం వంకాయలు కట్ చేస్తున్నాను. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించాయి, కానీ ఎందుకో కట్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ రోజుల నుంచి అది నిల్వ ఉన్నట్టు అనిపించింది. ఆ వంకాయలు మేము తీసుకొచ్చింది నిన్నే, కానీ అది అలా అనిపించింది నాకు. ఇంకా వంకాయ టమాటో పచ్చడికి వంకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్, ఈ 3 తీసుకొని 3 అండ్ ఇంకా చింతపండు ఫస్ట్ ఇవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ తిరగమాత వేసి బాండీ పెట్టేసి స్టవ్ పైన తిరగమాత వేసేసి దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసేయాలి.
అండ్ ఇక్కడ నేనైతే వంకాయలు కట్ చేసేస్తున్నాను. అలా ఫ్రై చేసేసిన తర్వాత దానిలో కొంచెం చింతపండు, ఉప్పు, కారం అది సరిపోతుందా లేదా చూసుకొని అండ్ ఇంకా మిక్సీ వేసేసేయడమే. చల్లారిన తర్వాత అవన్నీ ఈ వంకాయలు మగ్గడానికైతే కొంచెం టైం పడుతుంది. నార్మల్గా అయితే మన సైడ్ సన్న వంకాయలు ఉంటాయి కదా, అవైతే కొంచెం లేట్ అవుతుంది. అవైతే కొంచెం తొందరగా మగ్గుతాయి. ఇవి మగ్గడం కొంచెం లేట్ అవుతుంది వెన్ కంపేర్ టు అది. ఎందుకంటే ఇది కొంచెం ఎందుకో నాకు ఫ్రెష్గా అనిపించలేదు, కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అండ్ నెక్స్ట్ వంకాయలు అది అయిపోయిన తర్వాత టొమాటోస్ కూడా ఇంతే కట్ చేసుకోవాలి. అండ్ వంకాయలు వేగిపోయిన తర్వాత, వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టొమాటోస్ పెట్టుకోవాలన్నమాట. టొమాటోస్ మగ్గాలి. ఇవంతా కూల్ డౌన్ అయిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే ఫస్ట్ తిరగమాత గింజలు అండ్ వంకాయలు, పసుపు దానిలోనే అండ్ ఉప్పు అలా వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. అండ్ క్లీనింగ్ చేసేసి మొత్తం ఫిక్స్ అయితే చేసేస్తున్నారు. మొత్తం అదంతా క్లీన్గా తుడిచేసి వాళ్ళు ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఈ ట్యూబ్ అయితే పాతగా ఉంది, కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయిందని చెప్పేసి మేము న్యూ అవుట్లెట్ ఉంటుంది కదా, అవుట్లెట్ పైపు, అది మేము న్యూది కావాలని అడిగాము. కానీ వాళ్ళు ఏంటంటే దీంతో రాదు, మీరు సపరేట్గా తెచ్చుకోవాలి అని చెప్పారు. సపరేట్గా ఎందుకు, దాంతో వస్తుంది కదా అని మేము అడిగాము. కానీ వాళ్ళేంటో సపరేట్గా తెచ్చుకోవాలి, మేమైతే ప్రొవైడ్ చేయము అని అన్నారు. ఇంకా అది బాగా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి మా వారైతే న్యూది తీసుకొద్దామని అనుకున్నారు. అండ్ తీసుకొచ్చారు కూడా, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇంకా వీళ్ళు ఫిక్సింగ్ అయితే చేసేసారు. ఇంకా పైన పెట్టేయాలి. పైన పెట్టేసి ఇంకా స్విచ్ ఆన్ చేసి వాటర్ ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళు క్లీన్ చేశారు కదా, ఆ డస్ట్ అంతా పోవడానికి ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయాలన్నమాట. వేస్ట్ వాటర్ ఏదన్నా డస్ట్ ఇంకా మిగిలిపోయింది ఏదైనా ఉంటే పోతుందని చెప్పేసి 10 మినిట్స్ వదిలేసేయండి, ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో ఇంకా మేము ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసాము. ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ షాపింగ్కి అయితే వెళ్దాము. సంక్రాంతికి భవ్య పిల్లలకి డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ భవ్యకే తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే వాడికి ఆల్రెడీ వాళ్ళ డాడీ ఆన్లైన్లో బుక్ చేశారనమాట డ్రెస్ అయితే. వాడికి ఆన్లైన్ షాపింగ్ చేసేసారు కాబట్టి భవ్యకు ఒకటి డైరెక్ట్గా వెళ్ళి, ఎందుకంటే హైట్ అదంతా చూసుకొని ఆన్లైన్ షాపింగ్ అదంతా కరెక్ట్ కాదు, డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ చూడాలి వెళ్ళమా, పాసిబుల్ అవుతుందా అవ్వదా అని. అదనమాట. ఇక్కడ నేను టొమాటోస్ అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ ఈ సైడ్ ఎక్స్ట్రా స్టార్టింగ్ ఉంటుంది కదా, అది కూడా నేను రిమూవ్ చేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట. టొమాటోస్ ఒక 8-9 దాకా పడుతుంది. వంకాయలు అయితే నేను 3 తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఎండుమిర్చితో కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది, ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేస్తే అంత బాగా ఉండదు అని. ఇది నా టిప్ అనమాట. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, బట్ నేనైతే 2 యాడ్ చేస్తాను. మీలో సండే స్పెషల్స్ ఎవరెవరు ఏమేమి చేసుకున్నారని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ అండి, మీకు నా వీడియోస్ కనుక జెన్యూన్గా అనిపించి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వాళ్ళు ఫిక్స్ చేసేసి ఇది చేసేసారు, ఆన్ చేయమన్నారు. అది మళ్ళీ ఆన్ అయ్యి ఇదే ఆన్ అవ్వడానికి
బీప్ సౌండ్ అట్లా రావడానికి నాకు తెలిసి ఒక 2 మినిట్స్ టైం అయితే పడుతుంది. అండ్ ఈరోజు అంట్లు అదంతా కడగడానికి, గిన్నెలు అదంతా కడగడానికి మా ఆంటీ కూడా రాలేదు. సండే కదా అని నెగ్లిజెన్స్తో కొంచెం లేట్గా లేచాము. అండ్ ఇంకా భవ్య డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. దాన్ని రెడీ చేసి స్నానం చేసి సండే తలంటి పోసి దాన్ని డాన్స్ క్లాస్కి పంపించి, అమ్మో చాలా సండే అనుకుంటాం కానీ సండేనే వర్క్ ఎక్కువ ఉంటుంది. మనం డిలే చేసేసామంటే అది ఇంకా ఎక్కువ డిలే అయిపోతుంది. ఆ డిలే అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఆంటీ రాకపోతే కొంచెం కష్టమే ఇంట్లో పనులన్నీ. అండ్ పిల్లలు ఇద్దరు కదా. అండ్ మా సాత్విక్ అయితే అస్సలు అల్లరికి ఇంకా వాడి చెప్పక్కర్లేదు. ఎందుకో వీడు చాలా అల్లరిగా ఉన్నాడు. జనరల్లీ అబ్బాయిలు కొంచెం అల్లరి తక్కువ ఉంటారు కదా, కానీ వీడు ఎందుకో చాలా ఎక్కువ అల్లరి చేస్తాడు. అసలు వీడి అల్లరికి అప్పుడప్పుడు తట్టుకోలేకపోతాను కూడా. అబ్బా ఏంటి ఇంత అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వంకాయ అయితే ఒకటి కట్ చేయడం అట్లా మిగిలిపోయింది. ఇంకా అది నేను కట్ చేస్తున్నాను. అబ్బాయిలు జనరల్గా సైలెంట్గా అనుకున్నాను, కానీ మావాడు రివర్స్లో అల్లరి బాగా ఎక్కువ చేసేస్తాడు. ఒక్క సెకండ్గా కూడా కుదురుగా ఉండదు. ఇక్కడ వీళ్ళు వచ్చారు, ఈ సర్వీసింగ్ వాళ్ళు వచ్చారు కదా, మేము డోర్ ఓపెన్ చేసాము, ఇంక ఎదురింటి వాళ్ళ ఇంటికి పరిగెత్తిపోయాడు, లేదంటే కిందకి వెళ్ళిపోతాడు సైకిల్ నొక్కడానికి. ఇంకంతే 24 అవర్స్ వీడి కోసం డోర్ వేసి అట్లా పెట్టి ఉంచాలి. డోర్ తీసామంటే అసలు పని కూడా చేసుకోనియాడు. వాడు వెనకాలే పరిగెత్తాలి, అలా ఉంటుంది. అసలు హాలిడేస్ ఎందుకు వచ్చాయో, సండేస్ రావాలి అనుకుంటాం కానీ వచ్చిన దగ్గర నుంచి ఎందుకు వచ్చాయా అని కూడా అనిపిస్తుంది. కాస్త వాళ్ళు బయటికి వెళ్తేనే మనం కొంచెం ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాము. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పచ్చడికి, వంకాయ టొమాటో పచ్చడికి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను బాండీ పెట్టేసుకొని. అండ్ ఇది వచ్చేసి ఐరన్ది అండి. ఐరన్ది అయితే మనకు కొంచెం ఐరన్ వస్తుంది కదా అనే దాంతో మేము ఐరన్ది అయితే తీసుకున్నాము బాండీ. ఐరన్లో చేస్తే మంచిది అంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా సైమల్టేనియస్గా అయిపోయింది. వాటర్ మొత్తం ఇదైపోయింది, కొంచెం సాఫ్ట్ అయిందనమాట ముక్క క్యారెట్. సో ఇక్కడ అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను, చెక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్ చేస్తున్నాను అది ఉడికిందా ప్రాపర్గా లేదా అని చెప్పి. ఉడికింది అనిపించింది, ఇంక నేను ఆఫ్ చేసేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి పచ్చడి చేసేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఒకసారికి డైరెక్ట్గా వేసేస్తే కొంచెం పేలిపోతుంది కదా, అందుకే నేను ముక్కలు చేసేసి అట్లా వేసేస్తాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి. అండ్ ఆ తర్వాత అది సైడ్కి తీసుకొని పక్కన పెట్టేసి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేస్తాను. వేరే ప్లేట్లోకి పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వంకాయ అయితే వేసేస్తున్నాను. వంకాయ ఇంకా ఈ వంకాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత, ఈ వంకాయ మగ్గడానికి కొంచెం వాటర్ కూడా వేయాలండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది దీనిలో. కొంచెం వాటర్ అయితే పోస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ టొమాటో కూడా వేసి మగ్గించేస్తాను. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయి చల్లారిపోయిన తర్వాత అన్నీ కలిపి నేను మిక్సీ వేసేసుకుంటాను. అండ్ ఇక్కడ మా వారు చెప్పాను కదా, న్యూ పైప్ అయితే అవుట్లెట్ పైప్ అయితే తెచ్చారు. పాతది కొంచెం బాగా పాడైపోయింది, మట్టి డస్ట్ అంతా పట్టేసింది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆయన అయితే కొంచెం ఆ పైపుని
హీట్ చేసి దాన్ని అట్లా ఫిక్స్ చేయాలి, లేకపోతే అది సరిపోదు, ఫిక్స్ అవ్వదు. అండ్ ఇక్కడ ఆయన ఫిక్స్ చేసేస్తున్నారు. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసిన ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా కొత్త ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకి వెళ్ళగలుగుతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మట్టిలో పడ్డావా? ఏది చూపించు, చూడండి ఎలా దెబ్బ తగిలించుకున్నాడు. అలా వెళ్ళకూడదు, దెబ్బ తగిలించుకోకూడదు.